సాగునీరు ఇవ్వకపోతే సమరం. సర్కార్కు ఎర్రబల్లి అల్టిమేటం. 10 ఏళ్ల పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగిన రైతులు కాంగ్రెస్ హయాంలో అప్పుల పాలైపోయారన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రబల్లి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ఫైర్ అయ్యారు. పాలకుర్తి రైతులకి 4 రోజుల్లో దేవాదుల నీరు విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు ఆయన. పాలకుర్తి పాలిటిక్స్ హీటెక్కాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. మాదాపురం నుండి గూడూరు వరకు పాదయాత్రగా వెళ్లారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. మీరు వేరు మాకు అంత మట్టింపు కాలం వచ్చింది. ఇదే పరిస్థితి సార్. దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు దయాకర్ రావు. 4 రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారని హెచ్చరించారు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, 4-5 రోజులు టైం ఇస్తున్నాం. నీళ్లు వదిలి పెట్టకపోతే, ఆ రిజర్వాయర్ పనులు మొదలు పెట్టకపోతే, కాలువ పనులు మొదలు పెట్టకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందనే ధర్నా చేస్తా. 5 రోజులు టైం ఇస్తున్నా. 5 రోజుల లోపల చేయకపోతే ఇవన్నీ కూడా మేము రైతులతోటి రేవంత్ రెడ్డి ముందే ధర్నా చేస్తాం. పాలకుర్తి రైతులకు ఎరువులు కూడా సకాలంలో అందడం లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్నదాతల కోసం పాటుపడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ అన్నారు మాజీ మంత్రి.